హలో, ఎక్కడున్నావు? నీ మనసులో. ఏంటి? అదే నీ ఆలోచనల్లో ఉన్నాను అంటున్నాను. అందుకే కదా నువ్వు నాకు కాల్ చేసింది. నువ్వు జోక్లేస్తే నవ్వే మూడ్లో నేను లేను. సీరియస్ అవ్వకు నిధి. విషయం ఏంటో చెప్పు. ఇక్కడ నా పెళ్ళైపోయేలా ఉంది. అరిస్తే అనుమానం వస్తుంది కానీ ఫంక్షన్ హాల్ రిసెప్షన్ దగ్గరున్నాను. త్వరగా రా. అది కాదు, నీ పెళ్లి ఆగిపోవాలని నువ్వనుకుంటున్నావు. జరగాలి గాని పెళ్లి కొడుకు మారాలని నేననుకుంటున్నాను. శ్రీనిధి ఏంటి ఇక్కడుంది? ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? ఏమైంది? ఏంటిది చెప్పు. చెప్పు తీసుకొని నా చెంపల్ని నేనే వాయించుకోవాలనుంది. ఏమైంది? నిన్ను నమ్మినందుకు. అరే, ఇంకా పెళ్లి కాలేదు కదా. పెళ్లి జరిగే చోటుకైతే వచ్చేసాం కదా. ఇంకొక 6 గంటల్లో నా పెళ్లి అయిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. మా విఘ్నేష్ నీ మెళ్ళో తాళి కట్టడు. ఏ, నీకు మా నాన్న గురించి తెలీదు. పరువు పోకముందే ప్రాణం పోవాలంటారు. ఆ విఘ్నేష్ ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నాన్న అని ధైర్యంగా చెప్పలేక ఇక్కడి దాకా వచ్చాను. అది కూడా నిన్ను నమ్మి. నువ్వీ పెళ్లి జరగకుండా చేస్తానని నా దగ్గర డబ్బులు తీసుకుంటూనే ఉన్నావు. నువ్వేదో నాకు లక్షలిచ్చినట్టు చెప్తున్నావు. 10-20 వేలు కూడా ఒక డబ్బేనా? 10 రూపాయలు కూడా డబ్బే. విషయం అది కాదు. విఘ్నేష్ నన్ను పెళ్లి చేసుకోకుండా ఏదో ప్లాన్ చెప్తానన్నావు కదా, ఏంటది? అది నీకు చెప్తే అర్థం కాదు. ప్రాక్టికల్ గా చేయాలి. ఈ లోపు పెళ్లి మండపంలో మా పెళ్లైపోతుంది. విఘ్నేష్ పెళ్లి పీటల మీద కూర్చున్నా సరే నీ తల మీద జీలకర్ర బెల్లం పెట్టడు. నీ మీదొట్టు. ఏ చేతి, ఆకు మీద బెల్లం పెట్టడం, అది నా నెత్తి మీద గుద్దడం పెద్ద టైం ఏం తీసుకోదు. కంగారు పడకునేది. ఆ తంతు అయినా తాళైతే కట్టడు. మూర తాడు కట్టడానికి కష్టపడక్కర్లేదు. చూస్తుంటే నా పెళ్లి నీకు ఆటలుగా ఉన్నట్టుంది. విఘ్నేష్ కనుక నా మెళ్ళో తాళి కట్టాడో నిన్ను వదిలిపెట్టని చెప్తున్నా. అయ్యో, రిలాక్స్ నిధి, రిలాక్స్. టెన్షన్ పడకు. ఎవరికీ డౌట్ రాకుండా నువ్వు స్మైల్ ఇస్తూ ఫోటోలు దిగుతూనే ఉండు. నేను రే, నువ్వా? లేకపోతే ఆదినారాయణ గారు అనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటానరా? ఆయన చిన్న కూతురు శ్రీనిధితో నువ్వు మాట్లాడటం నేను చూశానురా. ఇప్పుడు చెప్తావా ఏంటి? ముందు నువ్వు విషయం చెప్పు. సరే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి చెప్తున్నాను మావా. చెప్పరా బాబు. పెళ్లి కూతురు శ్రీనిధి పెళ్లి కొడుకు, అదే మా బాబాయ్ కొడుకు విఘ్నేష్ ఉన్నాడు కదా, తనని చేసుకోవడం ఇష్టం లేదు. అదేంట్రా, ఫంక్షన్ హాల్కి వచ్చాక చెప్తుందా? అది కూడా నీతో? అవునరా, పెళ్లి ఆపమని అడుగుతోందిరా. ఆపేస్తావా? పెళ్లి జరుగుతుందిరా. మెంటలా ఏంటి వీడికి? ఇందాక ఆపేస్తానాడు, ఇప్పుడేమో పెళ్లి జరుగుతుందంటున్నాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, శ్రీనిధికి పెళ్లి జరుగుతుంది కదా, అది విఘ్నేష్తో కాదు, నాతో. ఏంట్రా నువ్వు అనేది? అవకాశాన్ని అందుకోవడం నా పాలసీ అని నీకు తెలుసు కదరా. బంగారు గుడ్డు పెట్టే బాతుని కోసుకోకూడదురా, పెళ్లి చేసుకోవాలి. రేయ్, ఈ మాట ఆదినారాయణ చెవిన పడిందనుకో, నీ శవం బయటపడుతుంది. ఇక్కడ ఒక ఛాన్స్ ఉందిరా. అది ఏంటంటే, పెళ్లి కొడుక్కి తలపాగాని టోపీగా పెడతారు కదా, మొహానికి మల్లెపూలు వేలాడదీస్తారు. అది వీళ్ళ ఆచారం, నాకు అవకాశం. విఘ్నేష్ ప్లేస్లో నేనే పెళ్లి కొడుకుగా వెళ్ళి తాళి కడతాను.
తర్వాత మోసం అని తెలిస్తే మహా అంటే 4 తంతారు గాని కూతుర్ని మండపంలోనే విధవరాల్ని చేయరు కదా. బేవర్ సుబ్బుగాడికి ఇంత ధైర్యం ఉంటే 6 నెలలు శ్రీనిధిని పార్కులకి ఐస్ క్రీం పార్లర్కి తిప్పిన వాణ్ణి ఇదే ప్లాన్ నేను అమలు చేస్తే నిజం చెప్పకపోతే గణపతి గడ తాళి కట్టేలేడు. అల్లుడే చెప్తే ఈసారి కొట్టం కాదు, విద్యాన్ని చంపేసేలా ఉంది. నేనే పెద్దోడిగా చెప్తున్నానని విద్యకి నచ్చ చెప్పాలి. పెళ్లి కూతురు రూమ్ ఎక్కడా? అటువైపు వెళ్ళండి. ఎవరు? గణపతి గడి మావయ్యనమ్మా, శ్రీశైలాన్ని. నువ్వు మా వాణ్ణి చేసుకోబోయే ముందు నీకు ఓ నిజం చెప్పాలని వచ్చానమ్మా. ఇన్నాళ్ళే నిజాన్ని ఎందుకు దాచిపెట్టారని నువ్వు కోపడకుండా శాంతంగా వింటానంటే చెప్తానమ్మా. మా అక్క హార్ట్ పేషెంట్ అని నీకు తెలుసు కదమ్మా. తల్లి ప్రాణం నిలబెట్టుకోవాలని వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటను తప్పినా మాస్టర్ అని అబద్ధం చెప్పి మా అక్క ప్రాణాన్ని బతికిస్తున్నాడు. ఈ నిజం నీతో 1-2 సార్లు చెప్పి నీ కోపాన్ని చూసి వెంటనే తమాషా కల్లా అన్నానని మళ్ళీ ఆడే మాట మార్చాడు. అయితే ఆ గణపతి గారు మాస్టర్ కాదన్నమాట. ఎంత మోసం చేశారు ఇన్ని రోజులు. నిన్ను ఏమార్చాలనో, మోసం చేయాలనో, లేదా ఆస్తి పొరలకు అల్లుడు అవ్వాలనో ఆడు టీచర్ కాదన్న నిజాన్ని దాచిపెట్టలేదమ్మా. ఆడి ప్రయత్నం కన్నా మాస్టర్నే పెళ్లి చేసుకోవాలన్న నీ ఆశయాన్ని ఆడర్థం చేసుకున్నాడు. ఈసారి ఆడు బీఈడీ పరీక్షల్లో పాస్ అవ్వడం, ఆడు మాస్టర్ అవడం ఖాయం. అప్పుడు ఆడు పనిచేసిన బళ్ళోనే పంతులయ్యాడని అందరూ గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు కూడా గర్వపడతావని నీతో ఈ విషయం చెప్తున్నానమ్మా. పాపం, ఈ నిజం తెలియక మా అక్క పెద్ద పెద్ద కలలే కంటోంది. ఏం మాడవేంటమ్మా? ఓ, కోపం అవుతుందా? రావాలి, తప్పులేదు. బాధేస్తుందా? ఎందుకేదు? పెళ్లి రోజు నిజం చెప్పి మింగుడు పడకుండా చేసిన పాపం నాదే. కానీ ఒక్క మాటమ్మా, నా అల్లుడు గణపతి ఎంత మంచోడంటే ఆణ్ణి దేవుడన్నా తప్పలేదు. అస్మంటోణ్ణి నువ్వు వదులుకోవన్న ఆశతోనే ఇదంతా చెప్పానమ్మా. అర్థం చేసుకుని మండపం వైపు నువ్వు అడుగులేద్దామని ఒక్క మాట అనక్కర్లేదు, ఊ అంటే చాలు. నాకుంటే
సంతోషపడుద్ది. చెప్పమ్మా. ఊనా ఊహూనా? చాలమ్మా, ఈ జన్మకి నాకే ఆనందం చాలు. అమ్మా, మండపంలో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, తొందరగా వచ్చేమ్మా. అట్టెట్టెట్టెట్టే మనిద్దరి పెళ్ళిళ్ళు ఎంత రసవత్తరమైన దారిలోకొచ్చాయక్క. విఘ్నేష్తో నా పెళ్లి కాకుండా సుబ్బు ఆపుతాడు, కానీ నువ్వు ఆ అటెండర్ని పెళ్లి చేసుకోవటాన్ని ఆ దేవుడు కాదు కదా, నేను కూడా ఆపను. ఎందుకంటే నీ కళ చిత్రం అవ్వాలి, నీ గుండె ముక్కలవ్వాలి, అదే నా కోరిక. కళ్ళు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే శిశలం. అయ్యో మర్యాదగా ఇచ్చే ఈ గ్లాసును గౌరవంగా తీసుకొని తాగుతాడు గణపతి. 5 నిమిషాల్లో మత్తులోకి జారుకోగానే 2 నిమిషాల్లో నా తమ్ముడు బాలాజీని పెళ్లి కొడుకుని చేసి శ్రీవిద్య మెళ్ళో తాళి కట్టిస్తా. విఘ్నేష్ ఇచ్చిన పొడితోనే వాడి ఎత్తుకి గండి పెడతా. ఈ పద్మశ్రీ అంటే ఏంటో ఈ పెళ్లితో అందరికీ తెలియాలి. మావయ్య ఇంకా రాలేదేంటి? నిజం చెప్తున్నాడా కథ చెప్తున్నాడా? అల్లుడు, మావయ్య వచ్చావా? విద్యకు చెప్పావా? ఏమంది? వినిందా? చెప్పు మావయ్య, ఏమందో చెప్పు మావయ్య. లాభం లేదురా. అంటే పెళ్ళి జరగదా? మోసం చేశారని చెప్పిందా? రేయ్, నీ అదృష్టాన్ని అడ్డుకునేది ఎవడ్రా? విద్యాన్నిటికీ సరే అందిరా. నిజమా? ఆ, అదేంటి మావయ్య, మాస్టర్ని పెళ్లి చేసుకోవడం తన కళ అంది కదా. రేయ్, నీకలా తనకలా నిజం అవ్వడానికి ఎంతో దూరం లేదని, ఈసారి నువ్వు బీఈడీ పరీక్ష పాస్ అయితే మాస్టర్ అయిపోతావు నచ్చ చెప్పానురా. మనసున్న మారాని కాటే తను అందిరా. అవునా మావయ్య? ఎస్ ఎస్. మీరిక్కడున్నారా? ఏండే, ఎవరన్నా కేకేశారా? లేదు లేదు, మగ పెళ్లి వాళ్ళకి మర్యాదల్లో ఎలాంటి లోటు రాకూడదని మా మావయ్య గారు మరీ మరీ చెప్పారు. మీరు జ్యూస్ తీసుకోండి, మీరు కూల్ డ్రింక్ తీసుకోండి. అంటే ఈ టైంలో జ్యూసేనండి, చీకట పడ్డాకే కూల్ డ్రింక్స్ వాడతాను. ఇటేమండి? అయ్యయ్యో, జ్యూస్ గణపతి కండి. ఆటిలాంటి పెద్దగా తాగడండి, నేను తాగుతాగా. అరేరే, పెళ్లి కొడుకని చెప్తుంటే వినరేంటండి మీరు? అయ్య బాబాయ్, ఈ మాత్రానికి ఫీలింగ్ ఎట్టేసుకుంటారేంటండి? మీరు పెళ్లి కొడుకని ప్రత్యేకంగా చెప్పాక నేను ఎందుకు తాగుతానండి? ఏయ్, స్పెషల్ అంటరా నీకోసమే. తాగు. గణపతి, తప్పకుండా తాగు, సరేనా? అలాగే. మీరు తీసుకోండి, అట్టాగి. మర్చిపోకుండా తాగే. అలాగే. అల్లుడు, తాగు తాగని అన్నిసార్లు చెప్పిందేట్రా? తన గురించి వదిలే మావయ్య, అసలు విద్య ఏముందో చెప్పు. ఏమంటది?
పెళ్లి డ్రెస్ కొని బాధ తప్పింది. ఎలాగైనా దీన్ని లేపేయాలి. టైం లేదే. నీ ప్లాన్లింత నిదానంగా అమలైతే కష్టం. అయిపోయిందమ్మా. అర్థమయ్యేలా చెప్పవే. మత్తు మందు కలిపిన ఆరెంజ్ జ్యూస్ని గణపతికిచ్చాను. అది తాగ్గానే మత్తులోకి జారుకొని మళ్ళీ అరగంట వరకు స్పృహలోకి రాడు. ఈలోపు తమ్ముడు శ్రీవిద్య మెళ్ళో 3 ముళ్ళు వేసేయాలి. వామ్మో, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? శ్రీనిధి పెళ్లి ఆపాలని సుబ్బుగాడు, శ్రీవిద్య పెళ్లి ఆపాలని వీళ్ళు. ఎవరిని చేసుకోబోతున్నారో తెలియట్లేదే. ఏం జరగబోతుంది? అసలు తాగాడా? తాగడనే అనుకున్నాను. ఆ శ్రీశైలం వచ్చి గ్లాస్ తీసుకున్నాడు. నేను మొహం ముడుచుకుంటే తాక్కుండానే తిరిగి గణపతికిచ్చాడు. వీళ్ళు ఏమైనా చేసుకొని నేను మాత్రం శ్రీనిధిని చేసుకోవాలి. పోనీలే, సగం పనైంది. ఇక మిగిలింది నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయడమే. డ్రెస్ తెచ్చావా? ఆ డ్రెస్ ఇక్కడే పెట్టాను. ఏది? నన్నడుగుతావేంటమ్మా? ఆ, కుక్కలు ఎత్తుకుపోయాయంటావా? ఫంక్షన్ హాల్ లోపలికి కుక్కలెలా వస్తాయి? సరిగ్గా చూడు. బాలాజీని తీసుకొస్తాను. అయ్యో, ఇక్కడే పెట్టాను కదా, ఏమై ఉంటుంది? అల్లుడు, బాసికం బొగ్గం సొక్కే ఎట్టెత్తే మనం రెడీస్. ఏంటి, మా శ్రీవిద్యను చేసుకోబోతున్నందుకు మర్యాదలు ఎక్కువయ్యాయా? జ్యూస్ ఇచ్చారు. తోసదానికే మర్యాదలు, అంత మాట అవసరమా? అన్నీ మీకే ఇస్తారు, నాకెవరు ఇవ్వరు. నేను అంతలోకి అయిపోయానా? బాబు, ఏ మాత్రం దానికి లోకు అని పెద్ద మాటలు ఎందుకే? చూసేగా తాగు. అదేం మామయ్య, వాటర్ అయితే ఫీలింగ్ అవ్వాలరా. చూసే హలో, మీరు ఇవ్వకపోయినా తీసుకుంటాను, లేదంటే మీకు భయపడిపోయాను అనుకుంటారు. యాక్చువల్లీ నేనే శ్రీవిద్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ నాకు అర్హత లేదన్నాడు మా మావయ్య. నీకు నాకు తేడా ఏంటో తెలుసా? నువ్వు మాస్టర్వి కాబట్టి. లేకపోతే నిన్ను కూడా చేసుకునేది కాదు మా విద్య. అలా అనేసాడండి మామయ్య. అల్లుడు, శ్రీవిద్యకి నిజం చెప్పేస్తాను, నాడికి తెలియదు కదా. నువ్వేం ఆలోచించుకో, హ్యాపీస్గా ఉండు. మామయ్య, నిజంగా నువ్వు విద్యకు నిజం చెప్పావు కదా? నా లుంగిలో, నా నిక్కర్లో, నా నిక్కర్ మీద ఒట్టే చెప్పంటావా? మరి చెబితే అయినావేట్రా? చూడల్డు, ఆ అమ్మాయి ఊ కొట్టిందంటే రేపు శోభనం గదిలో జో కొట్టిందనే. అబ్బా, అర్రే సిగ్గు. ఏయ్, యుద్ధానికి రెడీగా ఉండు. ఏంటి అలా ఎందుకు జరుగుద్ది? ఏం కాదమ్మా, అన్నీ అట్ట అయిపోతా ఉంటాయి. అరే బ్రహ్మో, విఘ్నేష్ బ్రదర్ని అడ్డం పడేలా చేస్తే కోలుకునేలోపు నిధికి తాళి కట్టేయొచ్చు. ముందు సుబ్బుగాడిని దెబ్బ కొట్టాలి. విఘ్నేష్ కన్నా వీడే డేంజర్.
కొట్టాలనుకునే లోపే ఎవడు కొట్టాడు? ఏమోలే, వీడిని కొట్టిన పాపం మనకెందుకులే గాని. వీడిక్కడ ఉంటే ఎందుకైనా మంచిది కాదు. ఎలాగైనా హైడ్ చేయాలి. బాబు, పసుపు కుంకుమ తీసుకురండి. అలాగేనండి.